బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటుగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొనున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఇన్ఛార్జ్ గా నియమితురాలైన తర్వాత మంగళవారం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన దీపాదాస్ మున్షికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరవ్ సతీష్ తదితరులు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. గాంధీ భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ వేదికగా జరుగుతుంది. దీంట్లో ఏఐసీసీ ప్రధాన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సమావేశం కాబట్టి ఈ సమావేశానికి ఇక్కడ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధాన కార్యదర్శులతో పాటుగా అధికార ప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఈ సమావేశంలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సంబంధించి అంశాలు, అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించిన పోస్టులు కావచ్చు, ఎమ్మెల్సీకి సంబంధించిన కేటాయించే అభ్యర్థులకు సంబంధించి అంశాలపైన కూడా ప్రధానమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి గాంధీ భవన్ సంబంధించిన కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన నేపథ్యం మధ్యాహ్నం 2 గంటలకు దీపాదాస్ మున్షి గాంధీ భవన్కి రానున్న నేపథ్యం కావచ్చు. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి కూడా తెలంగాణ పైన ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే గ్రాఫ్ పెరిగిందో, జనాలకు సంబంధించిన ఆదరణ పెరిగిన నేపథ్యం కావచ్చు. బీఆర్ఎస్ 2 దఫాల అధికార పీఠాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిరోహించి ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇదే గ్రాఫ్ను కూడా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టార్గెట్ 15 అనే నిదానంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలను కూడా గెలవబోతున్నామంటట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అధిష్టానానికి సంబంధించి తెలంగాణ పైన ఫోకస్ చేసిన నేపథ్యం గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా మాణిక్రావు ఠాక్రేను ఇన్ఛార్జిగా నియమించింది. ఆ ఇన్ఛార్జ్ ఆయన దగ్గరుండి కూడా బాధ్యతలు నిర్వహించిన నేపథ్యం. ఇప్పుడు గతంలో అప్పుడు అబ్జర్వర్గా పరిశీలకురాలుగా పనిచేసిన దీపాదాసు మున్షి ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3వ ప్లేస్కే పరిమితమైన నేపథ్యం కావచ్చు. అట్లాంటి నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించడం, అలాగే ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి
సంబంధించి సర్వే ఆధారంగా కూడా బలమైన అభ్యర్థులను కూడా ఎంపిక ప్రక్రియ జరిగింది కాబట్టి ఇప్పుడు అదే అంశాలపైన కూడా మరోసారి ఈ పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను బలమైన అభ్యర్థులుగా నిలబెట్టి వాళ్ళను ఢీకొట్టే విధంగా కూడా అభ్యర్థులను పరిలోడించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహాలు అంటే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు అంటే ఇక్కడ హైదరాబాద్తో సహా పలు నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఓటమి చెందిన నేపథ్యం కావచ్చు, అక్కడ 2-3 స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో అట్లాంటి నియోజకవర్గాల్లో బలహీనతలు ఏంటి, కాంగ్రెస్ పార్టీకి అక్కడ జరిగిన లోటుపాట్లు ఏంటి, అక్కడ బలహీనతలు ఏంటి దానిపైన కూడా ప్రధానంగా ఇప్పటికే అక్కడ మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. అక్కడ పార్టీ అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహాలను అనుసరించాలి. ఇక్కడ మరోవైపు ఏదైతే పార్టీకి సంబంధించి మండల స్థాయి నుంచి అంటే బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి, ఆ క్యాడర్ను పెంచుకోవాలి. దీనిపైన అంటే మండల స్థాయికి సంబంధించి మరోసారి కమిటీలు వేసే అవకాశం ఉన్నది కాబట్టి కమిటీలో కూడా ప్రధానంగా యూత్ను ఆకర్షించే విధంగా యువతకు పెద్దపీట వేసే విధంగా కూడా మండల కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో 6 గ్యారంటీలను ప్రకటించిన నేపథ్యం కావచ్చు, 2 ఇంప్లిమెంట్ చేశారు. మరోది ఏదైతే మహిళలకు సంబంధించి 2500 పథకం ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముందుగా కూడా దాన్ని నిర్వహించే అవకాశం ఉన్నది కాబట్టి అట్లా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈ 6 గ్యారంటీలను ప్రజల్లో తీసుకువెళ్లడంతో పాటు ఏదైతే దేశవ్యాప్తంగా గత బీజేపీ ప్రభుత్వం 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఇక్కడ దేశ ప్రజలకు కావచ్చు ఏ విధమైన పథకాలు తీసుకొచ్చింది, దాంట్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంతవరకు ప్రజలకు లబ్ధి చేకూరింది దానిపైన కూడా పెద్ద ఎత్తున దానిపైన ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ప్రజలను ఏదైతే ప్రజల మధ్య కుల రాజకీయాలు మత రాజకీయాలపై చిచ్చు పెడుతూ బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారాన్ని చేగించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. దీన్ని పూర్తిగా రాహుల్ గాంధీకి సంబంధించి గత జోడో యాత్ర ద్వారా కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మరోసారి న్యాయయాత్ర పేరుతో కూడా ప్రజలకు మరోసారి పాదయాత్ర చేస్తున్న క్రమం కాబట్టి ఏదైతే ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోవాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే నిదానంతో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ పనిచేస్తుంది కాబట్టి తెలంగాణకు సంబంధించి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు గెలుపు తర్వాత పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్గా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 17 టార్గెట్ 15 అనే నిదానంతో వెళ్తుంది కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో 15 స్థానాన్ని గెలిచే అవకాశాలు ఎంత స్థాయిలో ఉన్నాయి, దానిపైన ఇంకా కార్యాచరణ ఏంటి, ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహాలు ఇప్పుడు పార్టీకి సంబంధించిన మండల స్థాయి కమిటీలు కావచ్చు, నామినేటెడ్ పదవులు అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే టికెట్లు ఆశించి దక్కని వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా మీకు ఎమ్మెల్సీ పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల్లో పదవులు కల్పిస్తామని కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ ఆశించి దక్కని వారు ఉన్నారు, మిగతా పార్టీకి సంబంధించి కష్టపడి పనిచేసిన వారు ఉన్నారు, ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా నిరంతరంగా పార్టీ లైన్కు కట్టుబడి పనిచేసిన వారికి కూడా ఇప్పుడు పదవులు కేటాయించే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించిన సమగ్ర సమాలోచనలు జరిపిన తర్వాత ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రియ, అలాగే హరీష్, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల గురించి ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ అండ్ అలాగే ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ఏం చర్చించబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యం ఇప్పుడు ప్రజాపాలన గ్రామ సదస్సులు కావచ్చు అక్కడ దరఖాస్తులు తీసుకుంటున్న ప్రక్రియ కనిపిస్తుంది. 2 ఇంప్లిమెంట్ చేశారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. మరోవైపు ఇప్పుడు పూర్తిగా ఈ 6 గ్యారంటీలతో పాటు కేంద్రం ప్రకటించబోయే మేనిఫెస్టో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధిష్టానం తీసుకొచ్చే మేనిఫెస్టో ఉంది దాన్ని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి. దానికి సంబంధించి పార్టీని మండల స్థాయి బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. ఇప్పుడు ఏదైతే ఈ 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఈ 2 గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని ప్రజలకు వివరించాలి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా ఏదైతే నమ్మకాన్ని ఏర్పరచుకోవాలనే నినాదంతో వెళ్తున్నది. గత అసెంబ్లీకి సంబంధించిన పరాభవమైన నియోజకవర్గాల్లో దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహించారు, అక్కడ ఇన్ఛార్జీలను నియమించారు. అక్కడ పార్టీ బలహీనతలు కావచ్చు, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే పైన కూడా ఫోకస్ చేసిన నేపథ్యం
నేపథ్యం కావచ్చు, ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిన నేపథ్యం కావచ్చు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా మెట్రోను కూడా పొడిగిస్తాం, ఏదైతే ఫార్మసిటీని కూడా రద్దు చేయబోమని చెప్పిన నేపథ్యం కావచ్చు. హైదరాబాద్కు సంబంధించి ప్రత్యేక డెవలప్మెంట్ అథారిటీని తీసుకొస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం. అంటే పూర్తి స్థాయిలో ఇట్లాంటి నియోజకవర్గాలపైన ఫోకస్ చేశారు. అక్కడ సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు అమలు అన్నిటి కూడా ఈరోజు సమావేశంలో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ మరోసారి సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేక అజెండా పార్లమెంట్ ఎన్నికల సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు, ఆ పార్టీకి సంబంధించిన పదవులు. కాబట్టి మిగతా ఏదైతే ఈ కార్యాచరణ ఈ సమావేశం పూర్తయిన తర్వాత పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈరోజు సమావేశానికి వచ్చిన నేతలందరికీ కూడా దిశానిర్ధారణ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే హరీష్, ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర ఇన్ఛార్జ్గా తొలిసారిగా నియమితురాలైనటువంటి దీపాదాస్ మున్షి ఫస్ట్ టైం సమావేశానికి రాబోతున్నారు. అంటే వారు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు సమావేశంలో? ఖచ్చితంగా అంటే దీపాదాస్ మున్షికి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిగా అబ్జర్వర్గా పనిచేశారు. క్షేత్రస్థాయిలో తిరిగిన నేపథ్యం, అన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయి డేటాను కూడా పరిశీలించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ వార్ రూమ్ వేదిక కూడా ఆమె ఆ కార్యాచరణను కూడా ఆమె రూపొందించిన నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పుడు ఆమెనే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించింది. మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గాంధీ భవన్ లోకి సమావేశంలో వస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా టేకప్ చేస్తూ అప్పుడు రాష్ట్ర పరిస్థితులు కావచ్చు, రాష్ట్ర రాజకీయ ప్రజల నాడి కావచ్చు, వీటన్నిటిని కూడా తెలుసుకున్న నేపథ్యం ఇప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి నేతలకు కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే భారత్ జోడో యాత్ర మరో యాత్ర సన్నిద్ధమవుతుంది కాబట్టి దాని గురించి వివరించే అవకాశం ఉన్నది. ఇక్కడ పార్టీకి సంబంధించిన పటిష్ట బలోపేతం కోసం ఎవరికి పదవులు నామినేషన్ కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు, నామినేటెడ్ ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరికి ఇస్తే అక్కడ నియోజకవర్గానికి కావచ్చు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకును రాబట్టగలిగే నేతలు ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు గతంలో చెప్పిన మాదిరిగా ఏదైతే కష్టపడి పనిచేసిన నేతలకు ఇస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వీటన్నిటిని పూర్తి చేసిన తర్వాత కార్యాచరణ అంటే నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి, ఆ గ్యారంటీలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించిన ప్రత్యేకంగా రూపొందించే మేనిఫెస్టో కావచ్చు, ప్రజలకు ఇప్పటికే ఆ గ్యారంటీలు అమలు పరుస్తున్న నేపథ్యం కావచ్చు, వీటన్నిటినీ ప్రజలకు నమ్మకం కల్పించడంతో పాటు ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 15 స్థానాలను కైవసం చేసుకునే దిశగా వ్యూహరచన జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఈ అంశాలపైన కూడా ఇప్పుడు నేతలకు వివరించే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది. హరీష్, ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసిన పథకాలే కావచ్చు, పెట్టినటువంటి సమావేశాలే కావచ్చు, ఇవన్నిటి మీద ఏమైనా నెగటివిటీ విమర్శలు రావటం ఇలాంటి వాటిని ఏమైనా ఫేస్ చేసిందా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు? ఇప్పుడు ప్రకటించిన అంశాలు అయితే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇంకా సంబంధించి ఏదైతే కొనసాగుతున్నదో ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా మరోసారి సమాలోచనలు జరిపారు. ఇక బస్సులకు సంబంధించి కొంతమేర అక్కడక్కడ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇప్పుడు నిన్నటికి బస్సులు పెంచిన నేపథ్యం కావచ్చు, మరోసారి మరో 2-3 రోజుల్లో కూడా 200లకు పైగా కూడా బస్సులు మరోసారి వస్తున్నాయి. పూర్తి స్థాయిలో దీనికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలా లేదా పురుషులకు సంబంధించి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని పైన కూడా సమాలోచనలు జరుపుతున్నారు. కాబట్టి ఇంకా ఇంప్లిమెంట్ చేసేదైతే 500లకు గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2500 మహిళలకు సంబంధించిన ఆర్థిక సాయం కావచ్చు, ఇక్కడ ఏదైతే పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు దరఖాస్తులు కొనసాగుతున్న క్రమం ఉంది గ్రామ సభ వేదికలో. వీటితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఏ విధంగా సమస్యలు ఉన్నాయో గత ఎమ్మెల్యేలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధించి మీకేమైనా సమస్యలు తలపెట్టినా కూడా వాటిని కూడా ఈ దరఖాస్తుకు జోడించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. మొన్న ఆ ప్రజాభవన్ వేదిక కూడా బేగంపేట వాసులు తమ భూమి అన్యాక్రాంతమైందన్నట్టుగా కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యం కావచ్చు. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోయే గ్యారంటీలు ఇంప్లిమెంట్ ఖచ్చితంగా జరిగింది. ఇక్కడ కర్ణాటక సంబంధించి 5 గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన 2 గ్యారంటీలు ఎన్నికల కోడ్ కంటే ముందే మరో గ్యారంటీలు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా 100 రోజుల్లో గ్యారంటీలు అమలు పరుస్తామని కూడా నేతలు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు పరిచే అవకాశం అయితే ఉంది. హరీష్, ఇప్పుడు చూసుకుంటే 6 గ్యారెంటీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నటువంటి అంశమే. ఇక 6 గ్యారెంటీలు కాకుండా మరి ఇంకేదైనా డెవలప్మెంట్ మన ప్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడైనా చేసేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు చూడవచ్చు. అంటే
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా అసెంబ్లీ వేదిక కూడా ఏదైతే ఇప్పుడు చూడవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, కుంగుబాటు జరిగింది. దాంట్లో లక్షల కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నట్టుగా కూడా ప్రవర్ట్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. దీనిపైన పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి జరిగిన అక్రమాలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఇతర ప్రాజెక్టుల అంశాలపైన కూడా వృధా అయిన ప్రజాధనం సంబంధించిన అంశాలతో కూడా ప్రజలకు వివరించే విధంగా ప్రజలకు ద్వారా ఏదైతే వైట్ పేపర్ ప్రజల ముందు ఉంచుతామన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యం కావచ్చు. వీటితో పాటుగా ఏదైతే ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్టులు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమేర అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆగిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని కూడా టేకప్ చేసే అవకాశం ఉంది. మెట్రోకు సంబంధించిన ఆ మెట్రోను కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ధరణి పోర్టల్ ద్వారా రైతులకు సంబంధించి చాలా వరకు సమస్యలు తలెత్తాయి. రైతులకు సంబంధించి అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా అరణ్యాక్రాంతమైనాయి. ఇప్పుడు ఏదైతే ప్రజాపాలన వేదిక కూడా దరఖాస్తులు వస్తున్నాయో దాంట్లో భూ సమస్యలే అధికంగా ఉన్న నేపథ్యం కావచ్చు. దానికి సంబంధించి భూమాత పోర్టల్ను తీసుకురాబోతున్న నేపథ్యం, వాటన్నిటిని పరిష్కరిస్తాం. పోడు భూములకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ పునరాలోచించి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన కూడా ఆ సెక్రటేరియట్లో కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ హామీలు ఏవైతే వేసే ఎన్నికల ముందు వాటన్నిటిని నెరవేర్స్తామన్నట్టు కూడా చెప్పిన నేపథ్యం. కాబట్టి ఇక్కడ ధరణి సమస్యలు కావచ్చు, మహిళలకు సంబంధించిన మహిళా డిక్లరేషన్లు ఇచ్చిన అంశాలు కావచ్చు, రైతులకు సంబంధించి రైతు డిక్లరేషన్ ఇచ్చిన అంశాలు కావచ్చు, వీటన్నిటినీ ఖచ్చితంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైనే సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కావచ్చు పూర్తి స్థాయిలో రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాం అన్నట్టుగా చెప్పిన నేపథ్యం. ఇక మరికొన్ని 2-3 రోజుల్లో కూడా ఇక మరో గ్యారంటీ అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో డిక్లరేషన్లకు సంబంధించి కూడా ఏదైతే యూత్కి సంబంధించి 1 సంవత్సరంలోపే ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పిన నేపథ్యం కావచ్చు. దానికి సంబంధించిన ఆ జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించిన నేపథ్యం. త్వరలో ఆ గ్రూప్స్ సంబంధించిన పరీక్షలకు సంబంధించిన ఆ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే ధరణి పోర్టల్ రద్దు చేసి భూమాత పోర్టల్ తీసుకొస్తున్నారు. ఇక డిక్లరేషన్లు కావచ్చు ఆ పూర్తి స్థాయిలో అమలు పరిచే అవకాశం అయితే ఉంది. ప్రియా, అలాగే హరీష్, ఇప్పుడు చూసుకుంటే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? అంటే దానికి తక్షణ మరమ్మతులు లాంటివి ఏమైనా జరిపించేటువంటి అవకాశం ఉందా, లేదంటే పూర్తి బాధ్యత బీఆర్ఎస్ వహించాలి అనేటువంటి అంశం మీద నడుస్తుందా? మేడిగడ్డ సంబంధించి ప్రాజెక్టులో ఇప్పటికే పూర్తిగా ప్రజాధనం వృధా అయింది. దీంట్లో ఏదైతే డిజైన్ కావచ్చు, టెండర్లను మార్చారు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించింది. దీనికి సంబంధించిన లోన్స్ను కూడా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో జాతీయ హోదా కూడా కల్పిస్తామని చెప్పిన, అంటే బీఆర్ఎస్ బీజేపీ గత ప్రభుత్వం 2 ఒకటే అనే తీరును కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 5 పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యం కావచ్చు. దానిపైన కూడా ఖచ్చితంగా విచారణ జరగాలి. పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిగిన తర్వాతనే ప్రజలకు వివరించే అవకాశం ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి అక్కడ అక్కడ ప్రాంతంలో అంటే ఎట్లాంటి కార్యాచరణ సిద్ధం చేయాలదానిపైన కూడా మరోసారి ఇక్కడ అయితే నిపుణులతోటి కమిటీ వేయనున్న నేపథ్యం కావచ్చు. వాళ్ళు దానికి పునర్నిర్మిస్తారా లేదంటే దాన్నే రివోక్ చేస్తారా దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇట్లాంటి ప్రాజెక్టులు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే మిషన్ భగీరథ ఉన్నదో దాంట్లో కూడా కొంతమేర అక్రమాలు జరిగాయి. మిషన్ భగీరథకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు గ్రామీణ ప్రజలకు నీళ్లు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. అట్లాంటి ప్రాంతాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలతో ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యం, వచ్చిన వెంటనే 24 గంటల ముందే అంటే ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తుందనే కూడా 2 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేశారు. అవి కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ప్రజలకు విశ్వాసం కలిగించేలా మరో గ్యారంటీలు తీసుకొచ్చి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళాలనేది పార్టీ నిర్ణయం. కాబట్టి ఈరోజు జరిగే ఆ సమావేశంలో ఇలాంటి అంశాలపైనే ప్రత్యేకంగా సమావేశంలో చర్చకు వస్తాయి, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే పైన కూడా మరి కాసేపట్లో అంటే సమావేశం ముగిసిన తర్వాత ఆ మీడియా బ్రీఫింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. ప్రియా, మరొక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనే మోటోతోటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం జరిగిందంటే ఇప్పుడు దానికి సంబంధించి వ్యూహాలు ఎలా రచిస్తోంది, దానికి సంబంధించి దృష్టి ఎలా సారిస్తోంది కాంగ్రెస్ పార్టీ?
థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.